ఆఫ్టర్ న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మణిపూర్లో హింస చెలరేగుతుండటంతో అక్కడ చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులను తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అక్కడ చిక్కుకుపోయిన 200 మందికి పైగా తెలంగాణకు చెందిన విద్యార్థులను ప్రభుత్వం 2 విమానాల ద్వారా రాష్ట్రానికి తీసుకొస్తోంది. అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీని బీజేవైఎం నాయకులు ముట్టడించారు. పోలీసులకు బీజేవైఎం నాయకులకు పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం జరిగింది. అయినప్పటికీ బీజేవైఎం నాయకులు గేట్లలోకి దూకి లోపలికి ప్రవేశించి కాలేజీ ప్రిన్సిపాల్ ఛాంబర్లోకి చొచ్చుకెళ్లి నిరసన తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను క్యాంపు కార్యాలయంలో సిక్కు మత పెద్దలు కలుసుకున్నారు. ముఖ్యమంత్రితో వారు పలు అంశాలపై చర్చించారు. వారి విన్నపాల పట్ల సానుకూలంగా స్పందించిన జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిక్కుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉపాధ్యాయులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి విధుల్లో చేర్చుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. సిపిఎస్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా మడుగుతేరు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ అధికారులు, వేద పండితులు, పట్టణ ప్రముఖులు, భక్తుల ఆధ్వర్యంలో ఈ మడుగుతేరు కార్యక్రమం జరిగింది. నగర శివారులోని దొమ్మర పోచంపల్లి చెరువు దగ్గర ఓ వ్యక్తి రక్తసిక్తంగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో మృతుడు దుండిగలకు చెందిన వెంకటేష్ గౌడ్గా గుర్తించారు. ఉగ్రం సినిమాను ఆదరించిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి రుణపడి ఉంటారని సినీ హీరో అల్లరి నరేష్ అన్నారు. ఉగ్రం సినిమా విడుదల తర్వాత కడప పెద్ద దర్గాను సందర్శించారు. అనంతరం రమేష్ థియేటర్లో ఉగ్రం సినిమాను ప్రేక్షకులతో కలిసి తిలకించారు. కర్నూలు పాత బస్తీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్రలో భాగంగా కర్నూలులో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పాదయాత్ర కర్నూలులోని పాత బస్తీకి చేరుకున్న సమయంలో నారా లోకేష్ ను ఎమ్మెల్యే హఫీజ్, ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. నెల్లూరు తెలుగుదేశం పార్టీ మాజీ మేయర్ మరియు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నెల్లూరు సిటీ స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నెల్లూరు 9వ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్డపునేని రాజానాయుడు మీడియాతో మాట్లాడుతూ జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్న జగన్ మోసపురెడ్డి నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. జన్యుపరమైన వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు తార్నాకలోని సిసిఎంబిలో ఏర్పాటు చేసిన మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మొబైల్ సైన్స్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఆమె పరిశీలించారు. 7 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగజ్ నగర్ పట్టణంలోని మారుతి నగర్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక బంధువులు తెలిపిన సమాచారం మేరకు కాగజ్ నగర్ పట్టణం మారుతి నగర్ పెద్దవాగు దారిలో గల బిలీవర్స్ ఈస్టర్ చర్చ్ లో డ్రైవర్ గా గత 6 నెలలుగా పనిచేస్తున్న రమేష్ అనే వృద్ధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను బంజారాహిల్స్ లో తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ విశిష్ట అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తెలుగుదేశం ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ముసలమడుగు వద్ద బూర్గంపాడు పోలీసులు అక్రమ ఇసుక రవాణా చేస్తున్న లారీలను పట్టుకున్న లారీలను పోలీస్ స్టేషన్ కి తరలించారు. గత కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నదని గ్రామస్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. మంత్రి అంబటి రాంబాబు మరోసారి టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కాదని తెలుగుదేశం పార్టీ అంటూ తనదైన శైలిలో పంచులు వేశారు. అది రాష్ట్రానికి పట్టిన తెగులని, దేశ రాజకీయాల్లో చంద్రబాబు చీడపురుగులా నిలిచిపోతారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పంటలు నీళ్ల పాలై రైతులు బోరుమంటుంటే జగన్ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల కన్నీళ్లు కష్టాలు పట్టని అభినవ నీరో చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రులేమో రైతుల కష్టాలు కన్నీళ్లను అవహేళన చేస్తూ వెటకారంగా మాట్లాడుతున్నారన్నారు.
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు లక్ష్మయ్య ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఉపాధ్యాయుల గ్రూప్ లో పోస్ట్ చేశాడు. గ్రూప్ చూసిన ఉపాధ్యాయులు సూసైడ్ నోట్ లో తన ఆనవాలు చెరువు కట్టపై ఉన్నట్లు రాయడంతో అక్కడికి వెళ్లి చూడగా చెప్పులు, షర్టు, క్యాప్, సూసైడ్ నోటు లభ్యమయ్యాయి. ఉద్యోగుల్ని వైకాపా ప్రభుత్వం నిండా ముంచిందని, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి ముందుకు రావడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా నుంచి 3వ దశ ఉద్యమ కార్యాచరణ మొదలుపెట్టామన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరు సాగుతుందని బొప్పరాజు స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా కొత్తపాలెం ఆదర్శనగర్ రైల్వే ట్రాక్ పై తెలగవలస సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్ పక్కన మృతదేహం పడి ఉండటంతో ఆత్మహత్యగా అనుమానిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన మృతుడు సూర్యనారాయణకు భార్య, 3 పిల్లలు ఉన్నట్లు సమాచారం.